ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఎలక్షన్ ఏజెంట్లా పనిచేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిన మాట పచ్చి నిజమని, త్వరలోనే రాహుల్ గాంధీ తగిన ఆధారాలు బయట పెడతారని తెలిపారు. నేటి నుంచి అక్టోబర్ 15 వరకు ఓట్ చోరీపై సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది ఏపీసీసీ. సంతకాల సేకరణ ఉద్యమానికి రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని కోరారు షర్మిల. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ, స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు 5 నెలల ముందు కోటికి పైగా కొత్త ఓట్లు నమోదు చేశారని, ఈ బండారం త్వరలోనే బయటపడుతుందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవ్పూర్లో. దాంట్లోనే 1,00,000 దొంగ ఓట్లని నమోదు చేశారు. 1,00,000 ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓట్ చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు.